హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు కొల్లు. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతున్న ఈ iQOO Z9s Proని అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ ఫోన్కి అయితే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ఫోన్లో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి. మన దగ్గర వచ్చేసి మార్బుల్ వైట్ కలర్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది. ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్. అన్బాక్స్ చేసి ఇన్బాక్స్లో మనకి ఏమేమి వచ్చాయి, ఫోన్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. iQOO Z9s Pro ఈ సిరీస్లో S వచ్చేసి స్టూడెంట్స్ అని అర్థం. అంటే స్పెషల్గా ఈ ఫోన్ వచ్చేసి స్టూడెంట్స్ కోసం తయారు చేయబడింది. ఇన్బాక్స్లో వచ్చేసి మనకి ఛార్జర్ వస్తుంది, USB to Type-C కేబుల్ వస్తుంది, TPU కేస్ వస్తుంది, సిమ్ ఎజెక్టర్ వస్తుంది. ఛార్జర్ వచ్చేసి 80 వాట్ ఫ్లాష్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ అవ్వాలంటే మనం స్పెసిఫిక్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీ సెట్టింగ్స్ లోపల ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్ చేసుకోకపోతే మనకి ఫాస్ట్ ఛార్జ్ అయితే అవ్వదు. ఈ ఆప్షన్ వచ్చేసి మనకి డిఫాల్ట్గా టర్న్ ఆఫ్ చేసే ఉంటుంది, మనమే స్పెసిఫిక్గా టర్న్ ఆన్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5500 mAh అయితే ఉంటుంది. మనకి ఫోన్ బాక్స్లో వచ్చిన కేస్ వేస్తే ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఫుల్లీ ట్రాన్స్పరెంట్ కేస్ ఇది. రోజులైతే ఎలాగో ఇది ఎల్లోయిష్ అవుతుంది. ఇంకా నాకు ఈ ఫోన్లో నచ్చింది వచ్చేసి డిస్ప్లే. ఈ ప్రైస్ రేంజ్లో కలర్స్ కానీ ఎనీథింగ్ బాగుంది. ఇది వచ్చేసి 3D కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 4500 nits బ్రైట్నెస్తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 2160 Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉంది ఈ డిస్ప్లేకి. కొన్ని 4K వీడియో సాంగ్స్ కూడా ప్లే చేసి చూసాను. డిస్ప్లే క్లారిటీ అయితే సూపర్ గా ఉంది. వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. మనకి ఇయర్ పీసెస్ సెకండ్ స్పీకర్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ ఆడియో వచ్చేసి మనం 300% వరకు బూస్ట్ చేయొచ్చు. కానీ అలా బూస్ట్ చేసినప్పుడు ఆడియో క్లారిటీ తగ్గుతుంది. ఫోన్ వచ్చేసి లేటెస్ట్ Android 14 వర్షన్ తో రన్ అవుతుంది అండ్ ఫన్ టచ్ OS 14 తో ఉంటుంది. పర్సనల్ గా నాకైతే ఫన్ టచ్ OS పెద్దగా నచ్చదు. ఈ OS ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి మనకి గేమ్ మోడ్ అని, లైక్ యాప్ లాక్ అని, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఏ ఒక్కటి మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి అయితే తీసుకొచ్చారు. OS లో మనకి బోల్ట్ వేర్ కూడా ఉంది. కావాలంటే వాటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే హాట్ యాప్స్, ఆర్ట్ గేమ్స్ కూడా చూపిస్తుంది మనకి యాప్ డ్రావర్ లో. వాటిని కూడా మనం కావాలంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఫోన్లో మనకైతే గూగుల్ డైల్ ప్యాడ్ రాదు, వివో వాళ్ళ డైల్ ప్యాడ్ వస్తుంది. సో మనం కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళదు. ఫోన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. ఈ ఫోన్లో వచ్చేసి 30 cm² వేపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ బాగుంటుంది. అండ్ ఈ ఫోన్కి అంతేకాకుండా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మనం CPU థ్రాటిల్ టెస్ట్ కూడా రన్ చేసాము. ఓవరాల్ టెస్ట్లో మనకి CPU అయితే ఎక్కడ కూడా థ్రాటిల్ అవ్వలేదు. అంటే మనకి హీటింగ్ ఇష్యూ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX882 సెన్సార్తో అయితే వస్తుంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక కెమెరాస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో చాలా బాగుందని చెప్పుకోవాలి. కాకపోతే అల్ట్రా వైడ్ కెమెరా యావరేజ్ గా ఉంది అండ్ సెల్ఫీ కెమెరా కూడా యావరేజ్ గానే ఉంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 1080p at 60 fps రికార్డ్ చేస్తుంది. 4K at 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 1080p at 60 fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరాస్ కి OIS సపోర్ట్ కూడా ఉంది. కెమెరాస్ లో అదర్ ఫీచర్స్ అయితే ఏవి మిస్ చేయలేదు, అన్ని కూడా ఇచ్చారు. ఇక ఆరా ఫ్లాష్ లైట్ ఇచ్చారు, దీనివల్ల కొంచెం న్యాచురల్ గా కనిపిస్తుంది. ఇక అదర్ ఫీచర్స్ వచ్చేసి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది ఈ ఫోన్. నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి 25,000 లోపు ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని అంటే, పర్ఫార్మెన్స్ మెయిన్ గా కావాలనుకున్న వాళ్ళకి కార్డ్ ఆఫర్స్ తో 22K వస్తే పర్చేస్ చేయండి. బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. లేదు ఇంకా మంచి కెమెరా కావాలి, IP68 ఫుల్ వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఉండాలంటే నేను మోటోరోలా Edge 50 కానీ Edge 50 Fusion కానీ సజెస్ట్ చేస్తాను. ఫోన్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.